మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలికి హైకోర్టులో ఓరట్ లభించింది. ఈవీఎంల ధ్వంసంతో పాటుగా మరో 3 కేసుల్లో పిన్నెలిపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈవీఎం ధ్వంసంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం పిన్నెలిపై కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెలి హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేయగా ఆ కేసుతో పాటుగా మరో 2 కేసుల్లో పిన్నెలికి ముందస్తు బెయిల్ దక్కింది. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని కండిషన్లు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రతిరోజు పిన్నెల్లి ఎస్పీ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నరసరావుపేట నుంచి ఎక్కడికి వెళ్లకూడదనే ఆదేశాలు ఇచ్చిన కోర్టు అనుచరులను పిన్నెల్లి కంట్రోల్లో పెట్టాలని నిర్దేశించింది. ఇక ఎన్నికల ఫలితాల రోజైన జూన్ 4న పిన్నెలికి కోర్టు కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ రోజు మాత్రమే కౌంటింగ్ సెంటర్కు వెళ్లవచ్చని పేర్కొంది. పోటీ చేసిన అభ్యర్థి కావడంతో వెసులుబాటు కల్పిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ కేసుపై జూన్ 6వ తేదీన కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో ఈసీ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ, ఎస్పీ నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ సందర్శించారు. కౌంటింగ్ రోజు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ 8 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. పల్నాడు పూర్తిగా పోలీసుల నిఘా నీడలో ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు.